దీపావళి తర్వాత నిజంగానే ఇప్పుడు చెప్పాలంటేనే బాధగా ఉంది. ఈ రాశులకైతే దరిద్రం పట్టుకుంది. ఈ రాశులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చాలా చాలా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రాశులు చూద్దాం. దీపావళి తర్వాత వీళ్ళకైతే ఇబ్బందులు అనేది ఎదురవుతాయి. సప్తమ స్థానంలో బుధ సంచారం వల్ల వీళ్ళు ఏ పని చేపట్టినా దాంట్లో ఆటంకాలు వస్తాయి. ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆశించిన లాభాలు రావు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళు రోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుంది. అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా బుధుడు 3వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక సమస్యలు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే దానికి సంబంధించి విఫలమవుతాయి. అప్పుల బాధలు ఎక్కువగా వస్తాయి. పనిచేసే చోట ఉద్యోగులు కూడా ఎక్కువగా వీళ్ళని టార్చర్ పెట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా నవగ్రహాలకి ప్రదక్షిణ చేయాలి. అలాగే తులారాశి వాళ్ళకు కూడా బుధుడు 12వ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు.